ఇప్పుడు మనం కార్బన్ మైక్రోఫోన్ చెప్పుకుంటున్నాం. నాతో పాటు డ్రా చేయండి. మెయిన్గా బ్యాచ్ డి, బ్యాచ్ ఈ వాళ్ళు. ఇది డయాఫ్రేమ్. ఓకే, ఇవి కార్బన్ గ్రాన్యూల్స్. ఈ ఒకే ఎండ్ తీసుకొని వచ్చి ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేసాం. సెకండ్ ఎండ్ తీసుకొని వచ్చి బ్యాటరీ కనెక్ట్ చేసాం. ఓకే, ఇవి సౌండ్ వేవ్స్. సౌండ్ వేవ్స్ డయాఫ్రామ్ టచ్ అవుతున్నాయి. అప్పుడు మనకి ఇక్కడ ఈక్వలెంట్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇందులో మీరు పాయింట్ ఏం రాస్తారంటే sound waves ఇక్కడ నుండి సౌండ్ వేవ్స్ ఎక్కడికి వెళ్ళాయి? ఈ బ్యాచ్ వాళ్ళు చెప్పండి బాబు. చెప్పిన రోహిత్, సౌండ్ వేవ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? డయాఫ్రామ్కి వెళ్తున్నాయి. ఓకేనా? సౌండ్ వేవ్స్ దేని టచ్ అవుతున్నాయి? డయాఫ్రామ్. ఓకేనా? సౌండ్ వేవ్స్ లేకపోతే స్టార్టింగ్ సౌండ్ వేవ్స్ టచ్ ది డయాఫ్రేమ్. ఓకే, చెప్పు నరేష్, ఏం చేస్తున్నాయి? ఫస్ట్ సౌండ్ వేవ్స్ డయాఫ్రేమ్ టచ్ అవుతున్నాయి. ఓకేనా? దీనివల్ల డయాఫ్రేమ్ ఏమవుతుంది? వైబ్రేట్ అవుతుంది. సౌండ్ వేవ్స్ డయాఫ్రేమ్ టచ్ అవ్వడం వల్ల డయాఫ్రేమ్ అనేది వైబ్రేట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ పాయింట్, డయాఫ్రేమ్ వైబ్రేట్స్. థర్డ్ పాయింట్, ఇది కార్బన్ ఛాంబర్. ఓకే, ఏం పేరు నీ పేరు? హర్షవర్ధన్. చెప్పి దీని పేరు ఏంటి? కార్బన్ ఛాంబర్. నువ్వు చెప్పమ్మా, ఏం పేరు నీ పేరు? భవానీ. చెప్పు, ఏంటిది? కార్బన్ ఛాంబర్. మౌనిక చెప్పమ్మా, ఏంటిది? కార్బన్ ఛాంబర్. రోహిత్, దీని పేరేంటి? డయాఫ్రేమ్. నరేష్, దీని పేరేంటి? ఇది డయాఫ్రేమ్. హర్షవర్ధన్, దీని పేరేంటి? డయాఫ్రేమ్. చెప్పమ్మా భవానీ, మౌనిక, డయాఫ్రేమ్. ఓకే, ఫస్ట్ సౌండ్ వేవ్స్ దేని టచ్ అవుతున్నాయి? డయాఫ్రేమ్ టచ్ అవుతున్నాయి. దానివల్ల డయాఫ్రేమ్ ఏమవుతుంది? వైబ్రేట్ అవుతుంది. ఇప్పుడు డయాఫ్రేమ్
is connected to carbon chamber. Record అవుతుందా? అవుతుంది. ఓకే. Diaphragm is connected to carbon chamber. Diaphragm దేనికి కనెక్ట్ అయింది? కార్బన్ ఛాంబర్ కనెక్ట్ అయింది. బాబు రోహిత్ చెప్పు, దీని పేరేంటి? నరేష్. ఓకే. ఇప్పుడు డయాఫ్రామ్ ఈజ్ కనెక్టెడ్ టు కార్బన్ ఛాంబర్. కార్బన్ ఛాంబర్ resistance carbon chamber resistance varies. Carbon chamber resistance varies. కార్బన్ వేరీస్ అంటే మీకు మళ్ళీ అదొక పెద్ద టర్మ్ అవుతుంది, లేకపోతే చేంజెస్ అని రాసుకోండి. Carbon chamber resistance changes. Transformer is connected to one end of carbon chamber. Transformer is connected to one end of the carbon chamber. Next point. Battery. ఈ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఇటువైపు రాస్తాను. కనిపిస్తుందా? బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ టు another end of carbon chamber. Seventh point. Transformer gives electrical signal output. రైట్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ పేరు కార్బన్ మైక్రోఫోన్. మనం చెప్పుకుంటున్న టాపిక్ పేరు ఏంటి? ఓకే. మైక్రోఫోన్ అంటే సౌండ్ సిగ్నల్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్ గా మారుస్తుంది. ఓకేనా? మైక్రోఫోన్ దేని కింద మారుస్తుంది? సౌండ్ ఎలక్ట్రికల్ గా మారుస్తుంది. నువ్వు చెప్పు నెక్స్ట్. ఏం చేస్తుంది మైక్రోఫోన్? ఓకే. సో ఇన్పుట్ ఏమి ఇస్తున్నావు? సౌండ్ వేవ్. సార్ సౌండ్ సిగ్నల్ అని రాసుకోండి, పర్వాలేదు. సౌండ్ సిగ్నల్. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? ఎలక్ట్రికల్ సిగ్నల్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ఇన్పుట్ ఏంటి? సౌండ్ సిగ్నల్. అవుట్పుట్ ఏంటి? నెక్స్ట్ రైట్. ఇప్పుడు ఆ పాయింట్ కూడా మనం రాసుకోవచ్చు, దీనికంటే ముందుగా. అది రాయలేదు కానీ నేను 0th పాయింట్ అని రాస్తున్నాను. అది మీరు ఫస్ట్ పాయింట్ అక్కడ నుండి స్టార్ట్ చేసుకోండి కావాలంటే. సింపుల్ గా మీరు మీకు రాయడానికి మైక్రోఫోన్
ఇన్పుట్ ఈజ్ సౌండ్ సిగ్నల్. మైక్రోఫోన్ ఇన్పుట్ ఈజ్ సౌండ్ సిగ్నల్. ఓకే, ఇక్కడ కూడా సౌండ్ సిగ్నల్ అంటున్నాం కాబట్టి సౌండ్ సిగ్నల్ టచెస్. ఇందాక సౌండ్ వేవ్స్ వచ్చింది కాబట్టి టచ్ అని రాశాను. సౌండ్ సరేలే, మళ్ళీ మీరు అన్ని చేంజ్ అలా ఎలా అని రాసుకోవచ్చు. సౌండ్ సిగ్నల్ టచెస్ ద డయాఫ్రేమ్ అని రాయండి, సౌండ్ వేవ్స్ టచ్ ద డయాఫ్రేమ్, ఏదైనా ఉంటాయి. ఓకే, చెప్పు నువ్వు ఫస్ట్ పాయింట్ ఏంటి? మైక్రోఫోన్ ఇన్పుట్ ఈజ్. నెక్స్ట్ ఫాస్ట్ గా వితౌట్ డిలే ఉండకుండా చెప్పాలి. ఇంకా ఫాస్ట్ గా చెప్పాలి. ఫస్ట్ పాయింట్ ఓకే, మైక్రోఫోన్ ఇన్పుట్ ఏంటి? సౌండ్ సిగ్నల్. ఇప్పుడు ఈ సౌండ్ సిగ్నల్ డయాఫ్రేమ్ టచ్ అవుతుంది. సౌండ్ సిగ్నల్ దేని టచ్ అవుతుంది? ఏం చేస్తుంది సౌండ్ సిగ్నల్? సరేలే, ఇంగ్లీష్ లో ఇది సౌండ్ సిగ్నల్ టచెస్ ద డయాఫ్రేమ్. చెప్పు పాయింట్, నువ్వు చెప్పు. నెక్స్ట్ సౌండ్ సిగ్నల్ టచెస్ ది డయాఫ్రేమ్, సౌండ్ సిగ్నల్ కాంటాక్ట్స్ ది డయాఫ్రేమ్, ఎలా అయినా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ సౌండ్ సిగ్నల్ ఈ డయాఫ్రేమ్ ని ఈ సౌండ్ సిగ్నల్ టచ్ చేయడం వల్ల డయాఫ్రేమ్ వైబ్రేట్ అవుతుంది. ఇప్పుడు డయాఫ్రేమ్ ఏమవుతుంది? వైబ్రేట్స్. నెక్స్ట్ వితౌట్ డిలే, తర్వాత అంతే. ఇప్పుడు 3 పాయింట్లు కలిపి చెప్పు. మైక్రోఫోన్ ఇన్పుట్ సౌండ్ సిగ్నల్, సౌండ్ సిగ్నల్ టచ్ ద డయాఫ్రేమ్ మైక్రోఫోన్ ఇన్పుట్ సౌండ్ సిగ్నల్, సౌండ్ సిగ్నల్ టచ్ ద డయాఫ్రేమ్. నెక్స్ట్ మైక్రోఫోన్ ఇన్పుట్ సౌండ్ సిగ్నల్, సౌండ్ సిగ్నల్ టచ్ మైక్రో డయాఫ్రేమ్. వైబ్రేట్. నెక్స్ట్ diaphragm vibrates. Next sound signal touches the diaphragm vibrates. Malli fast ga cheppala 3 points. Microphone input sound signal touch the diaphragm. Next Microphone input sound signal, sound signal touches the diaphragm. Microphone input is sound signal. Sound signal touch the diaphragm vibrate. Next sound signal. ఈ డయాగ్రామ్ చూస్తూ చెప్పాడు. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. మైక్రోఫోన్ ఇన్పుట్ ఈజ్ సౌండ్ సిగ్నల్. నెక్స్ట్ మళ్ళీ చెప్పాలి. నెక్స్ట్ sound signal touches the diaphragm. Next ఓకే, ఇప్పుడు డయాఫ్రేమ్ వైబ్రేట్ అవుతుంది.
ఈ డయాఫ్రేమ్ వైబ్రేట్ అయ్యేటప్పుడు ఈ డయాఫ్రేమ్ కి కార్బన్ ఛాంబర్ కనెక్ట్ అయింది. ఇప్పుడు చూడండి డయాగ్రామ్ లో డయాఫ్రేమ్ కి ఏం కనెక్ట్ అయింది? కార్బన్ ఛాంబర్ కనెక్ట్ అయింది. ఓకే, డయాఫ్రేమ్ ఈజ్ కనెక్టెడ్ టు కార్బన్ ఛాంబర్. నెక్స్ట్ పాయింట్ చదువు. నెక్స్ట్ కార్బన్ ఛాంబర్. ఈ 4 పాయింట్లు కలిపి చెప్పు. మైక్రోఫోన్ నెక్స్ట్ మైక్రోఫోన్ ఇన్పుట్ డయాఫ్రేమ్. వెరీ గుడ్, కరెక్ట్. చాలు. మైక్రోఫోన్ ఇన్పుట్ సౌండ్ సిగ్నల్ ఇక్కడ చూస్తూ చెప్పండి. వెరీ గుడ్. నెక్స్ట్ ఏమైంది? డయాఫ్రామ్ దేనికి కనెక్ట్ అయింది? అంతే. నెక్స్ట్ చెప్పమ్మా. అంతే. వెరీ గుడ్. నెక్స్ట్ అప్పుడు కరెక్టెడ్ అయినా రాసుకోవచ్చు. సౌండ్ సిగ్నల్ రాసిన మిస్టేక్ ఏం కాదు. ఓకే, సౌండ్ సిగ్నల్ ఈజ్ కనెక్టెడ్ టు డయాఫ్రేమ్ అని రాసుకున్నా పర్వాలేదు. డయాఫ్రేమ్ వైబ్రేట్స్. డయాఫ్రేమ్ ఈజ్ కనెక్టెడ్ టు కార్బన్ ఛాంబర్. మళ్ళీ చెప్పండి 4 పాయింట్లు. నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ చెప్పమ్మా. ఓకే, నెక్స్ట్ చెప్పమ్మా. వరుసగా డయాగ్రామ్ చూసి చెప్పవచ్చు. నెక్స్ట్ ఏమైంది? డయాఫ్రామ్ దేనికి కరెక్ట్ అయింది? ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు ఈ డయాఫ్రామ్ కార్బన్ ఛాంబర్ కనెక్ట్ అయింది కదా, సౌండ్ వేవ్ చేంజ్ అవుతూ ఉంటే డయాఫ్రామ్ వైబ్రేట్ అవుతుంది. డయాఫ్రామ్ వైబ్రేట్ అవుతూ ఉంటే కార్బన్ ఛాంబర్ లో ఉండే రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది. ఓకేనా? కార్బన్ ఛాంబర్ లో ఉండే రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది. కార్బన్ ఛాంబర్ రెసిస్టెన్స్ చేంజెస్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చదువు. కార్బన్ ఛాంబర్ రెసిస్టెన్స్ చేంజెస్. నెక్స్ట్ నువ్వు చదువు. కార్బన్ ఛాంబర్ రెసిస్టెన్స్ చేంజెస్. కార్బన్ ఛాంబర్ రెసిస్టెన్స్ చేంజెస్. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ నుంచి చదువు. చెప్పు పాయింట్స్. ఈ డయాగ్రామ్ ని చూస్తూ పాయింట్స్ మీరు చెప్పొచ్చు. ఓకే, చెప్పు. మైక్రోఫోన్ చేంజెస్. వెరీ గుడ్. అంతే. మైక్రోఫోన్ పవర్ సిగ్నల్ తగ్గించి డయాఫ్రామ్ వైబ్రేట్. డయాఫ్రామ్ కనెక్ట్ కార్బన్ ఛాంబర్ రెసిస్టెన్స్ చేంజ్. అంతే. ఇప్పుడు సౌండ్ సిగ్నల్ చేంజ్ అవుతుంటే డయాఫ్రామ్ వైబ్రేట్ అవుతుంది. డయాఫ్రామ్ వైబ్రేట్ అవుతుంటే కార్బన్ ఛాంబర్ లో ఉన్న రెసిస్టెన్స్ చేంజ్ అయిపోతుంది. కార్బన్ ఛాంబర్ చేంజెస్ ఇట్స్ రెసిస్టెన్స్ అన్నా పర్వాలేదు. ఎలా రాస్తున్నా పర్వాలేదు. కార్బన్ ఛాంబర్ చేంజెస్ ఇట్స్ రెసిస్టెన్స్ అన్నా, కార్బన్ ఛాంబర్ రెసిస్టెన్స్ చేంజెస్ అన్నా పర్వాలేదు. డయాఫ్రేమ్. మీరందరూ కూడా 20 సార్లు
ఈ డయాఫ్రేమ్ అన్న స్పెల్లింగ్ని ప్రాక్టీస్ చేయండి, కరెక్ట్గా రాయలేరు ఇది. ఇదే దాన్ని మనం ఇంకో 2-3 టాపిక్స్ చెప్పుకుంటాం. డయాఫ్రేమ్ అన్న స్పెల్లింగ్ని బుక్లో ప్రాక్టీస్ చేయండి 20 times. నెక్స్ట్ తర్వాత డయాఫ్రేమ్ దేని కరెక్ట్? కార్బన్ చాంబర్ చేంజెస్. నెక్స్ట్ చెప్పమ్మా. డయాఫ్రేమ్ is connected to కార్బన్ చాంబర్ రెసిస్టెన్స్ ఏమవుతుంది ఇప్పుడు? చేంజ్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కార్బన్ చాంబర్ 1 ఎండ్ ఏమో ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేసాం, సెకండ్ ఎండ్ దేన్ని కనెక్ట్ చేసాం? బ్యాటరీ కనెక్ట్ చేసాం. ఓకేనా, రైట్. నువ్వు కావాలంటే కూర్చోవచ్చు అక్కడ బెంచ్ మీద, అవసరమైనప్పుడు ఓకేనా నోట్ చేయొచ్చు. ఇప్పుడు చదువు నువ్వు. కార్బన్ చాంబర్ చూడండి, కార్బన్ చాంబర్ ఒకవైపు నుండి కనెక్ట్ అయింది ట్రాన్స్ఫార్మర్. ఓకేనా, నెక్స్ట్ చదువు. నెక్స్ట్ 1.5 కార్బన్ చాంబర్. నెక్స్ట్ కార్బన్ చాంబర్ ట్రాన్స్ఫార్మర్ 1.5 కార్బన్ చాంబర్ కనెక్ట్ అయింది. కార్బన్ చాంబర్ మళ్ళీ చెప్పు పాయింట్. నెక్స్ట్ చెప్పమ్మా. నెక్స్ట్ మళ్ళీ చెప్పాలి పాయింట్. నెక్స్ట్ కార్బన్ చాంబర్. ఓకే, ఇప్పుడు పాయింట్స్ అన్ని చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ input in sound signal. Sound signal connected diaphragm is connected to carbon chamber. Carbon chamber resistance is changed. Transformer connected to the 1.5 carbon chamber. Next. Microphone input is diaphragm. Microphone input is sound signal. Sound signal touches. Diaphragm connected to carbon chamber. Carbon chamber resistance changes. Transformer connects to the 1.5 carbon chamber. Next, chapter. Diaphragm. Diaphragm is connected to one and a half carbon chamber. Chapter next. Microphone input is first and sound signal. Microphone input enti sound signal, output enti electrical signal. Microphone input enti output electrical signal. Chapter ఇప్పుడు microphone input is అది లాస్ట్ లో రాద్దాం. మైక్రోఫోన్ ఓకే సరే, అది వెంటనే రాసుకున్నా పర్లేదు. మైక్రోఫోన్ ఇన్పుట్ ఇస్ సౌండ్ సిగ్నల్. ఎక్కడే కావాలంటే నెక్స్ట్ పాయింట్ కూడా కావాలంటే మైక్రోఫోన్ అవుట్పుట్ ఈజ్
ఎలక్ట్రికల్ సిగ్నల్. ఆ పాయింట్ ఇక్కడ రాసినా పర్లేదు, మైక్రోఫోన్ అవుట్పుట్ ఈజ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ అని, లేదా ఈ 7th పాయింట్ ముందర రాసినా పర్వాలేదు. ఓకే, చెప్పమ్మా. డయాఫ్రమ్ ఈస్ కనెక్టెడ్ టు సరే, సౌండ్ సిగ్నల్ కనెక్టెడ్ టు డయాఫ్రమ్. డయాఫ్రమ్ ఈస్ కనెక్టెడ్ టు దీని పేరేంటి? కార్బన్ ఛాంబర్. దీని పేరేంటి? కార్బన్ ఛాంబర్. డయాఫ్రమ్ ఈస్ కనెక్టెడ్ టు కార్బన్ ఛాంబర్. ఓకేనా? కార్బన్ ఛాంబర్ సరే పోనీ, కార్బన్ ఛాంబర్ కనెక్టెడ్ టు ట్రాన్స్ఫార్మర్. one end is connected to transformer and other end is connected to battery. Okay, carbon chamber resistance changes. Carbon chamber resistance దేంతో చేంజ్ అవుతుంది? ఇన్పుట్ సౌండ్ సిగ్నల్ తో చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బాబు చెప్పినా మళ్ళీ పాయింట్స్ చెప్పు. పాయింట్స్ చెప్పు.